ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. పార్వతీపురం మన్యం జిల్లా కురపాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు అయితే మనతో పాటు ఉన్నారు. ఈరోజు చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఇంటింటి ప్రచారంలో అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ నియోజకవర్గం చేపట్టారు. ఈరోజు చూసుకుంటే పాముల పుష్పశ్రీవాణి వల్ల ఏ విధంగా వీలైతే లబ్ధి పొందారు కావచ్చు, లేదంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందారు అని చెప్పేసి మనతో మాట్లాడడానికి అయితే మాత్రం కార్యకర్తలు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీరు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు, నాయకులుగా వ్యవహరిస్తున్నారు. అంటే ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది మీకు నియోజకవర్గంలో? ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుడిగా ముందుండి అందరూ నడిపిస్తున్నారు. ఏ ఊరికిలా జనాలు నీరాజనం పడుతున్నారు. అందరికీ లబ్ధి చేకూరడం కారణంగా ప్రతి గ్రామంలో కూడా మహిళలు అఖండంగా వచ్చి అందరూ ఆశీర్వదిస్తున్నారు. ప్రతి పథకము కూడా ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కూడా ప్రతి పథకం అందుతుంది. ఈ పథకాలు ఎవరైనా ఇంతకు ముందు కానీ వెనక కానీ ఎవరు కూడా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టలేదు. ఈ పథకాల వల్ల ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామం అభివృద్ధి చెందింది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి మహిళ కూడా తన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగింది. ప్రతి మహిళ కూడా తన ఊర్లో తన పిల్లల్ని చదివించుకోవడం కానీ, తన భర్తను కూడా ఎవరైనా వేరే విధంగా ప్రవర్తిస్తే తన భర్తను కూడా శాసించి మార్పించుకొని తన కుటుంబాన్ని సరిదిద్దగలిగింది. ప్రతి మహిళ కూడా ఒక నాయకురాలుగా ఈరోజు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 175కి 175, 25కి 25 మొత్తం 200కి 200 సాధించాలని మా కృషితో ఉన్నారు. ఆ కృషిని మేము దిగ్విజయంగా అందిస్తాం. పుష్పశ్రీవాణి గారు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కూడా ఆవిడ వచ్చి రావడం జరిగింది. ఎక్కడైనా మనకి రోడ్ల విషయంలో ఒక ట్రైబల్ ఏరియా విషయంలో ఇక్కడ ట్రైబల్ ఏరియాకి ట్రైబల్ ఫండ్ బాగా రావడం కారణంగా ట్రైబల్ ఏరియాలో బాగా రోడ్లు కానీ అన్నీ అభివృద్ధి చెందాయి. రీసెంట్గా పిట్లమెట్ట గ్రామానికి ఒక రోడ్డు లేకపోతే పూర్తిగా రీఅలైన్మెంట్ చేసి అక్కడ రోడ్డు వేయడం జరుగుతుంది. అలాగే సన్యాసరాజుపేటకి నిన్ననే ఆవిడ ఆల్రెడీ ముందుండి చేయవలసిన పనిని నెక్స్ట్ అదే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది ఆగిపోయింది. అయితే మాకు ఒకటే అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటి మిగిలింది. దళాయవలస టు శివరాంపురం రోడ్డు ఒకటి మేము అడగడం జరిగింది. ఆ రోడ్ని ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఆవిడ శాంక్షన్ చేస్తామన్నారు. అలాగే ఉద్దవాల్ టు గరుగుబిల్లి ఒక రోడ్డు ఒకటి ఆవిడ శాంక్షన్ చేస్తున్నారు. ఈ రెండు పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ రెండు రోడ్లు కూడా ఆవిడ అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. అందుకోసం ఆవిడకి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదే మేనిఫెస్టోకి దానికన్నా ఎక్కువగానే పెట్టావు. మరి టీడీపీ గవర్నమెంట్ అనేది మేనిఫెస్టో విడుదల చేసింది. మరి ఇప్పుడు పెట్టిన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి కన్నా ఆర్థిక పరంగా ఎక్కువగా పెట్టారు. మరి ఎక్కువగా పెట్టినప్పుడు నువ్వు పెడితే అమెరికా అయిపోద్దా? అదే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టో శ్రీలంక అయినప్పుడు మరి మీరు పెట్టిన మేనిఫెస్టో అమెరికా అవుతుందా? గడప దాటి ఓటు వేసినందుకు గడప లోపలికి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్నారు మాకు. మేము దానికి చాలా ఎలా అంటే మేము ఓటు అనేది వజ్రాయుధం. ఆ వజ్రాయుధం ఓన్లీ వైఎస్ఆర్సీపీకి మాత్రమే వేస్తాం మేము. ఈరోజు కురపాం నియోజకవర్గంలో వలసలు, గ్రామాలు, ప్రాంతాలు, కొండల్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాలు నెల అయ్యేసరికి ఎగ్జాక్ట్లీ వాలంటీర్ల ద్వారా తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి డోర్ కొట్టి మరి అవ్వ తాత అని పిలిచి మరీ ఇస్తున్నారు. అలాంటి గవర్నమెంట్ ఇంతకుముందు మనం చూసామా? ఇప్పుడు ఆ గవర్నమెంట్ బాగుందని తెలిసి సేమ్ అవే పథకాలు నువ్వు మొన్నటిదాకా వద్దన్నావు, కానీ ఇప్పుడు ప్రజలు దృష్టికి అది బాగా నచ్చిందని చెప్పి అవే సేమ్ కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు అవే కావాలి అని మీరు అడిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ గెలిచేసినట్లుగా. ఇంకొకటి, ఇప్పుడు రాజు బలవంతుడైనప్పుడే శత్రువులందరూ ఒకటవుతారు. ఈరోజు కూటమి అని పేరు చెప్పి 5-6 పార్టీలు కలిసి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు కదా. మీరు కూటమితో వచ్చిన వాటమి అనేది ప్రజలు ఖచ్చితంగా చూపిస్తారు మీకు. ఇది 100% చెప్తున్నాం మేము. ఇంకోటి, మనిషికి కావాల్సింది భావి తరాలకు అంటే రేపొద్దున రావాల్సిన యువత కావనియండి, పిల్లలు కావనియండి, భవిష్యత్తు కావనియండి, విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యలో 100కు 100 మార్కులు కొట్టారన్న. మీరు మామూలుగా ప్రతి ప్రాంతంలో చూసుకోండి, గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎవరు చేయలేని అభివృద్ధి. ఎగ్జాంపుల్ పార్వతీపురం మన్యం డిస్టిక్ అనేది ఇంతకుముందు ఉండే గవర్నమెంటు ఇప్పుడు గవర్నమెంట్కి మీరు మామూలుగా తేడా మీరు చాలా ఇంటర్వ్యూలు చేసి ఉంటారు. ఆ ఇంటర్వ్యూలో మీరు లాస్ట్ టైం మాట్లాడిన దీనికి మాట్లాడిన దానికి తేడా చూడండి. లైవ్లో మేము చూపిస్తాం. రోడ్స్ కానీ, కొలైలు కానీ, కరెంటు కానీ
ఎవరు ఇచ్చినన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఈరోజు కురుపాం నియోజకవర్గంలో మా పుష్పశ్రీవాణి మేడం గారు ఇంకొకసారి హ్యాట్రిక్ డెఫినెట్గా మేము చెప్తున్నాం. 30,000 పైచిలుక మెజారిటీతో మేము ఆవిడని అన్న మీరు చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్న ఇప్పటికే ఎన్నికలు అయితే మాత్రం దగ్గరికి వచ్చిన వేళలో ఆల్రెడీ ఇప్పటికి ఇంటింటి ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒక ఈ గ్రామాల నాయకులుగా ఉంటున్నారు, ఈ ప్రజలకు ఎటువంటి భరోసా ఇచ్చుకుని ముందుకు వెళ్తున్నారు? ప్రస్తుతానికైతే 175 సీట్లకి 151 సీట్లు గెలిచినటువంటిది మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారే గెలిచారు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత. నెక్స్ట్ ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి పథకాలు ఇవ్వడం వలన ప్రతి పథకం కూడా ప్రజల వద్దకు డైరెక్ట్గా చేరడం వలన ఈరోజు ఎంతమంది మీటింగ్కి రావడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్తలు గట్టిగా కష్టపడి తనను గెలిపించుకొని ఊరికి బాగు చేయడం కోసం ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మా ఊరు వరకు వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 2 రోడ్లు, నెక్స్ట్ ఏమో జంజావతి ప్రాజెక్టు మా పక్క ఊరు నుంచే వెళ్ళిపోతుంది. మా ఊరికి ఒక 5 చెరువులు 6 చెరువులు నిండవలసినటువంటిది, పంటలు సరిగా పండటం లేదు. ఆ తాలూకా జంజావతి ప్రాజెక్టు గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ గెలిచిన వెంటనే జంజావతి ప్రాజెక్టు కూడా ఇస్తామని అన్నారు. అలాగే ఎంపీ సీట్లకు వచ్చేసరికి గతసారి మాకెవరో తెలియనటువంటి వ్యక్తి ఈ కొత్తపల్లి గీత గారు కాదు, గొట్టేటి మాధవ్ గారు, మాకెవరో తెలియనటువంటి వ్యక్తి జగన్ గారిని ఉద్దేశించి ఓట్లు వేయడం జరిగింది. ఆవిడ కూడా మన కాన్స్టిట్యున్సీలో ఎంపీగా నిలవడం జరిగింది. అలాంటిది 7 కాన్స్టిట్యున్సీలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి సీఎం చేయడం జరిగింది. నెక్స్ట్ అదే పొజిషన్లో తనూజారాణి గారు కూడా ఓట్లు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. అంటే ఇప్పటికే తనూజారాణి అయితే మాత్రం ఎంపీ బరిలో అయితే మాత్రం ఉన్నారు, మీరు ఏ విధంగా ఆవిడకి రెస్పాండ్ అవుతున్నారు, వచ్చేసరికి ఎటువంటి ఆహ్వానం పలుకుతున్నారు? ఇక్కడ తనూజారాణియా లేకపోతే పుష్పశ్రీవాణియా అని కాకుండా మనకు ఎవరైతే ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ఇంటికి చేరవేస్తున్నారో ఆయన్ని బట్టి ఈ ఓట్లు వేయడం జరుగుతుంది. కానీ ఆవిడ మన ఊరిలో పుట్టలేదు, మాకు తెలియని వ్యక్తి ఆవిడ. అలాగే పుష్పశ్రీవాణి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేయడం జరుగుతుంది. అభివృద్ధి పథకాలు చేశారు కనుక ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి గడప గడపకి కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరి సలహాలు తీసుకొని వాళ్ళకి ప్రాబ్లమ్స్ కనుక్కొని ప్రతిదీ చేయబట్టి రేపు నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గాల్లో మాత్రం ఇది అంతటికీ కూడా ఎమ్మెల్యే అనేది అక్కడ సీఎంకి వాటర్కి మధ్య వారాది మాత్రమే. ఎలక్షన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డిని చూసే మేము ఓట్లు వేసి ఈరోజు పరిస్థితి ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొండ కోణంలో ఉన్నటువంటి గ్రామాలకైతేనేమి ఈరోజు సాగునీరు తాగునీరుకి సంబంధించిన ప్రాజెక్టులు అయితేనేమి, అలాగే వైద్య విద్య సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలు అయితేనేమి, అభివృద్ధి పనులు అయితేనేమి అన్నీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలోనే అత్యంత గణనీయంగా అభివృద్ధి చెందే మాత్రం ఇప్పుడు కార్యకర్తలు మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV కురుపాం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.